వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఇప్పటిదాకా మనం నెయ్యిలో కల్తీ అనుకున్నాం, అది అసలు నెయ్యే కాదా గోవిందా అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ కల్తీ మనుషులకి ఎంతకంటే ఏం చెప్తామని చెప్పి కూడా నేను ఒక కాయిన్ చేశాను. దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ కూడా పెడతాం జరిగింది. అంశం గురించే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. లేటెస్ట్గా ఏదైతే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి అటు సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఒక క్లియర్గా ఒక ఏదైతే ఛార్జ్ షీట్ని అయితే దాఖలు చేయడం జరిగింది కోర్టులోని, నెల్లూరు కోర్టులోని, లోకల్ కోర్టులో. దానికి సంబంధించి ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, అక్కడ ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ వ్యవహారం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఆ వ్యవహారంలో మొత్తం అసలు ఆ నెయ్యికి సంబంధించి ఆ వ్యవహారం జరిగింది. ఆ నెయ్యిలో ఉందంతా కూడా కల్తీనే అని చెప్పేసి చెప్పింది. అసలు నెయ్యే కాదు, మొత్తం కెమికల్స్ అన్ని డంప్ చేసి దాని మొత్తాన్ని కూడా నెయ్యి రూపంలోకి మార్చారు అనేది క్లారిటీగా ఇస్తూ, అయితే దీంట్లో ఎలాంటి యానిమల్ ఫ్యాట్స్ కూడా లేవు అని చెప్పేసి ఇంకా ఒక ఇష్యూ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అసలు ఈ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే, గతంలో మనం చూస్తే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఒక 2-3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతోని, పార్టీ నేతలతోని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆయన. ఆ మీటింగ్ పెట్టుకునే క్రమంలో అప్పటికప్పుడు ఆయనకి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉండింది టీటీడీ అధికారుల వైపు నుంచి. అప్పుడు ఆయన ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా కల్తీ జరిగింది ఆ తయారీలో అని చెప్పి కొంత లీక్ ఇచ్చారు ఆయన బయటికి. ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడే క్రమంలో కూడా 1-2 సార్లు దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందనే అనుమానంగా ఉంది. అప్పుడు టీటీడీకి సంబంధించి ఎఫ్సిఎల్ రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్స్ కూడా అదే తేలుస్తూ ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అది అన్నారైనా అది చాలా చర్చ జరిగింది. ఇక్కడ తిరుమల శ్రీవారు అంటేనే మనకు సెంటిమెంట్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆ దేవదేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. అసలు ఒక ఎమోషన్, నాట్ ఓన్లీ సెంటిమెంట్, ఒక ఎమోషన్ తిరుమల శ్రీవారు అంటే. మన అహంకారాన్ని బద్దలు కొట్టే విధంగా ఆఖరికి మన తల్లిలాలనే ఇంకా అప్పగించుకుంటాం కోరికలు కోరుకొని. అలాంటి ఒక సెంటిమెంట్ ఎప్పుడు కూడా. అందుకే తిరుమల శ్రీవారు అంటేనే ఒక యుఫోరియా, ఒక డివోషన్. సో అలాంటి తిరుమల శ్రీవారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటే భక్తులు చాలా ఆగ్రహ వేశాలకు లోనయ్యారు. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది ఎందుకంటే తిరుమల లడ్డు తయారు చేసే ముందు దాని శ్రీవారికి తయారు చేసిన తర్వాత ఆయనకి మహాప్రసాదంగా నివేదిస్తారు. తిరుమల లడ్డు తయారయ్యే పోటును కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ లడ్డు శ్రీవారికి నివేదించిన తర్వాతే భక్తులకి మహాప్రసాదం రూపంలో వెళ్తూ ఉంటుంది. ఆ లడ్డు చూస్తేనే ఆ లడ్డూకు ఉండే క్వాలిటీ కానీ, దానికి ఉండే ఎసెన్స్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ తిరుమల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టెంపుల్ నుంచి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్స్ కానీ, ఒక అలౌకికమైన ఆ స్మెల్తోనే మనం అలౌకికంగా ఒక భక్తి పారవస్యానికి లోనవుతూ ఉంటాం. అందుకనే అంత రెప్యుటేషన్ ఉంటుంది తిరుమల లడ్డు అంటేనే. తిరుమల లడ్డు అంటేనే డైరెక్ట్గా తిరుమల శ్రీవారు అన్నట్టుగానే కొలుచుకుంటాం మనం, అంత పవిత్రంగా చూస్తాం. అలాంటి లడ్డూలు కల్తీ అనడంతోనే ఆబ్వియస్లీ భక్తులకు ఆగ్రహం రావడం సహజమే. ఆటోమేటిక్గా ఆగ్రహం చాలా సీరియస్ టర్న్ తీసుకుంది. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబడ్డాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే మాత్రం ఆ రోజు ఆయన సంప్రోక్షణ పేరుతోని దుర్గగుడిలో హడావిడి చేశారు. ఆ తర్వాత డిక్లరేషన్ పేరుతోని తిరుమలకి వెళ్ళి తన భార్యను తీసుకువెళ్ళి డిక్లరేషన్ కూడా ఇప్పించి తన కూతుర్లను కూడా తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీని అయితే ఆయన కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు పర్టికులర్గా పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఈ ఇష్యూ. ఆ స్థాయిలో లడ్డు వివాదం అనేది అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. బీజేపీ కూడా అప్పుడు ఫోకస్ పెట్టింది. అసలు ఈ ఇష్యూలోంచి ఎలా బయటపడాలా అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. అయితే ఈ ఇష్యూకున్న శాంటిటీ దృష్ట్యా ఇది ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరిగింది ఈ అంశం, తర్వాత సిట్ చుట్టూ తిరిగి తర్వాత సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి స్పెషల్గా సిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఫైనల్గా ఒక ఛార్జ్ షీట్ని అయితే ఫైల్ చేసి ఉన్నారు. అయితే ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. దీంట్లో సుబ్బారెడ్డి పేరు, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఆయన కూడా సిట్టు విచారించింది. అదేవిధంగా ఆయన పిఏగా పనిచేసిన అప్పన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈరోజు అప్పన్న కూడా మెయిన్ ముద్దాయిగా దాంట్లో ఛార్జ్షీట్లో ఫైల్ చేయడం జరిగింది. సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతూ వచ్చాయి. అదేవిధంగా అజయ్ కుమార్ సుగంధ్ అనే ఒక అతను, బోలేబాబా డైరీని రిప్రజెంట్ చేస్తున్న ఒక అతను కూడా ఆ రోజు సిట్ అరెస్ట్ కూడా చేసింది మధ్యలో. సో ఇదంతా జరుగుతూ వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మనం ఒక 2 సెంటెన్స్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తే, నిజానికి బోలేబాబా డైరీ ఎప్పటి నుంచో టీటీడీకి నెయ్యి సప్లై చేస్తూ ఉంది. బట్ ఆ రోజు బోలేబాబా డైరీ తమ ఏదైతే నియమాలకు అనుగుణంగా సప్లై చేయట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళని పక్కన పెడతాం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే
గద్దల రూపంలో అక్కడ ఉన్న పెద్దలు బోలేబాబా డైరీని తీసుకొచ్చి మళ్ళా దాన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు టీటీడీలో. అయితే ఆ బోలేబాబా డైరీ ఏం చేసిందంటే అప్పుడు అక్కడే లోకల్గా తిరుపతిలో చిత్తూరులో ఉన్న ఒక హర్ష డైస్ అనే కంపెనీ మూతపడటానికి రెడీగా ఉంది. ఆ కంపెనీని వాళ్ళు టేక్ ఓవర్ చేశారనమాట. టేక్ ఓవర్ చేసి అక్కడి నుంచి కూడా కొన్ని కెమికల్స్ తెప్పించుకునే ప్రయత్నం చేశారు భారీ స్థాయిలో. వాళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నారు కూడా ఆ కెమికల్స్. హర్ష డైస్ పేరుతో రావడం జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే ఇక బోలేబాబా డైరీతో ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అటు తమిళనాడు నుంచి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఇలాంటి వాటి నుంచి వాళ్ళు భారీ స్థాయిలో పామాయిల్ తెప్పించుకున్నారు. పామాయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. నిజంగా పామాయిల్ అంటేనే ఒక దరిద్రం. అందులో కూడా మళ్ళీ దాన్ని ఏం చేశారు, దాన్ని నెయ్యిలాగా మార్చాలి అంటే ఈ కెమికల్స్ మొత్తాన్ని అక్కడి నుంచి హర్ష డైస్ నుంచి తెప్పించుకున్న కెమికల్స్ మొత్తాన్ని కూడా దాంట్లో కలిపేసేయడం జరిగింది. అవన్నీ కలిపేసి దాన్ని నెయ్యి అని ఒక బ్రహ్మ పదార్థంగా తయారు చేశారు. అక్కడ మనం చూస్తే దాంట్లో పామాయిలే చాలామంది వాడం మనం, ఎందుకంటే సాచురేటెడ్ ఎక్కువ ఉంటుంది సాచురేషన్ అని చెప్పేసి. అలాంటి పామాయిల్లో మనం చూస్తే ఒక బీటా కెరోటిన్స్, అదేవిధంగా ఒక మోనోసాచురేటెడ్ ఎసెన్సల్, అదేవిధంగా మనం చూస్తే లాక్టిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, వీటన్నిటితో పాటు ఆర్టిఫిషియల్ గీ ఎసెన్స్, ఎందుకంటే ఆ స్మెల్ రావడానికి నెయ్యిలాగా వీటన్నిటిని దాంట్లో కలిపేశారు. వీటన్నిటిని కలపడం వల్ల ఆ నెయ్యికి కొంచెం థిక్నెస్ వస్తుంది, అదే ఆ పామాయిల్ కొంచెం థిక్నెస్ వస్తుంది, చూడడానికి మనకి నెయ్యిలాగే కనిపిస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ నెయ్యి ఎసెన్స్ వాడటం వల్ల అది నెయ్యి స్మెల్గానే ఉంటుంది చూడటానికి. మనం వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయలేము, ఎవరికో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి డౌట్ వస్తేనే తప్ప. సో అదంతా ఆ లడ్డూల్లోనే వాడుతూ వచ్చారు. ఆ లడ్డూలు తీసుకెళ్లి ఆ దేవదేవుడికి నైవేద్యం పెట్టారు. ఆ లడ్డూలు తీసుకొచ్చే ప్రసాదం పేరుతో భక్తుల మీద కూడా పోసారు. ఆ లడ్డూల్నే అయోధ్యకు కూడా పంపించారు. ఇది ఈ దారుణం అయితే జరుగుతూ వచ్చింది. ఈ దారుణం బయటపడటంతో వైసీపీ నేతలంతా గొక్కబట్టి ఏడుస్తూ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాక ఇరుక్కుపోయినారు. అయితే ఈ రోజు ఏం చెప్పింది, అక్కడ యానిమల్ ఫ్యాట్ లేనప్పటికీ అది పూర్తి స్థాయిలో అది అసలు నెయ్యే కాదు అని చెప్పి చాలా క్లారిటీగా సిట్ ఈ రోజున రిపోర్ట్ ఇచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఏం గగ్గోలు పెడతా ఉన్నారు, గత 3 రోజులుగా దాంట్లో జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పారు. ఆ జంతు కొవ్వులు లేవు ఈ రోజున. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పినట్టే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంప్రోక్షణ చెయ్యి, నువ్వు నోటిని సంప్రోక్షణ చేసుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. నాకు దీంట్లో ఒక వింతైన విషయం ఏంటంటే యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పింది ఈరోజు సిట్, కానీ అక్కడ అది నెయ్యే కాదని కూడా చెప్పింది. ఈ విషయాన్ని ఎందుకు మరుగున పరుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా? వైఎస్ఆర్సీపీ పేరుతోని, జర్నలిస్టుల పేరుతోని. ఇక్కడ వాణి అనే ఒక ఆవిడ ఉంటుంది, వేణుస్వామి వాళ్ళ వైఫ్, ఆవిడ కూడా బయటకు వచ్చారు. నేను జర్నలిస్ట్ అని చెప్తున్నారు. ఆమె జర్నలిస్ట్కి ఎక్కడ చేశారు నాకైతే తెలీదు. ఆవిడ కూడా హిందువుల భక్తులందరికీ కూడా వీళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మరి అది నెయ్యే కాదు కదా, మనం అది నెయ్యి అనుకొని వచ్చాము ఇప్పుడు దాకా. అది అసలు నెయ్యే కాదు. ఆఫ్టర్ ఆల్ కల్తీ జరిగిందేమో, నెయ్యిలో కంటామినేట్ జరిగింది అనుకుంటే అది అసలు నెయ్యే కాదు. ఓన్లీ పామాయిల్ని కెమికల్స్తో మిక్స్ చేసి మన మొహాన్ని పోసారు లడ్డూ రూపంలోని. అది నెయ్యి ఎలా అవుతుంది? అది కదా అసలు, దాన్ని కదా హైలైట్ చేయాల్సింది. ఇక్కడ యానిమల్ ఫ్యాట్ లేదనే ఒక చిన్న ఇష్యూని తీసుకొని దాన్ని బొంబాట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఆ రోజు ఎఫ్సీఎల్ రిపోర్ట్ ఇచ్చింది నివేదికను పట్టుకునే వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు కొంచెం అటు ఇటుగా ఎఫ్సీఎల్ నివేదిక వచ్చి ఉండొచ్చు, దాన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు, మా హయాంలో ఏమీ జరగలేదు, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆడిన డ్రామా వైఎస్ఆర్సీపీని తొక్కేయడానికి అని చెప్పేసి పెడతాం జరిగింది. వాళ్ళు ఈరోజు మొత్తం ఒక 2 డేస్గా దారుణంగా దీన్ని జనంలోకి తీసుకెళ్తా ఉంటే టీడీపీ శ్రేణులు కానీ టీటీడీ శ్రేణులు కానీ కామ్గా ఉన్నాయి, ఈ అంశాన్ని ఖండించే ప్రయత్నం చేయకుండా. ఇది ఎక్కడికక్కడ నిజాల్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేయాలి. దీంట్లో ఇట్లాంటి కల్తీ మనుషులకి, కల్తీ ప్రాపగాండాకి, కల్తీ సోషల్ మీడియాకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ దిక్కుమాలిన దరిద్రాన్ని తీసుకొచ్చి పామాయిల్లోని కెమికల్స్ కలిపేసి దాన్ని నెయ్యి రూపంలో, దిక్కుమాలిన దరిద్రం ఏది, ఆ దరిద్రంతో లడ్డూలు చేసి ఆ లడ్డూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టి, దేవదేవుడికి మనం ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యే దేవదేవుడికి నైవేద్యం పెట్టి మహాపచారం చేశారు వీళ్ళు. దేవుడిని కూడా మోసం చేశారు, ప్రజలనే కాదు, ఎక్కడెక్కడికో పంపించారు. అసలు మనం 5 ఏళ్ల పాటు తిన్నది లడ్డు కాదు అని తలుచుకుంటేనే రక్తం మరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి, శ్రీవారి భక్తులకి. ఈ రోజు దాన్ని మళ్ళా యానిమల్ ఫ్యాట్ లేదు అంటే చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పారు, పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పారు, వాళ్ళ మీద దారుణంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని. సో దీనికి టీటీడీ ఇలాంటి వాళ్ళ మీదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది టీటీడీ అధికారులే ఈరోజు బయటపెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.